రోజు రోజుకి ఇండియా రూపాయి క్షీణించిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి ఏకంగా $1 ఈజ్ ఈక్వల్ టు 87.30 రూపాయలుగా ఇప్పుడు మారిపోయింది మళ్ళీ. అంటే మళ్ళీ దీనివల్ల అసలు నష్టమైంది భయ్యా, ఉపయోగం ఏంది నష్టమైంది అసలు అని నువ్వు అడగొచ్చు. దాని గురించి చెప్తున్నాను. మనకి ఇప్పుడు ఏదైనా సరే మనం విదేశాల్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం డబ్బులు పంపించాలనుకోండి. సో అలా డబ్బులు పంపించేటప్పుడు మనం అంత ముందుతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు పంపించాల్సి వచ్చేది ఇప్పుడు. సో దాంతోపాటు మరి అక్కడ ఏవైతే పంటలు కానీ లేదంటే అక్కడ నుంచి మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, సో దానికి కూడా అంత ముందు పెట్టిన దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చింది అనమాట. సో ఈ విధంగా అంటే దీని గురించి మనకి ఎప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రూపాయి వాల్యూ పెరగటం లేదు, కానీ ఎప్పుడు తగ్గుతూనే వస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి అసలు చర్యలు ఎలా తీసుకుంటే మరి మన ఇండియన్ రూపీ మరి పెరిగి వాల్యూ పెరిగే సిచ్యువేషన్ ఉంటుంది అనేది ఖచ్చితంగా దీని గురించి కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్సే తీసుకోవాలి గవర్నమెంట్. సో లేదంటే ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంది.